యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బీర్ల ఎల్లయ్య హాజరై నూతనంగా ఎన్నికైన సంఘం చైర్మన్ చిందం ప్రకాష్తో పాటు పాలక వర్గానికి ఆత్మీయ సత్కారాలు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో చేనేత రంగానికి మహర్దశ పట్టిందని, రాష్ట్ర వ్యాప్తంగా నేత కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా 46 కోట్ల మేర రుణమాఫీని అమలు చేసిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుందని స్పష్టం చేశారు. గుండాల చేనేత సహకార సంఘం మరింత పురోగతి సాధించేందుకు భవన నిర్మాణం, అవుట్పుట్ మార్కెటింగ్ అవసరాల కోసం 25 లక్షల ప్రభుత్వ ప్రత్యేక నిధులు మంజూరు చేసి వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్కు కృషి చేశారు ఎమ్మెల్యే బీర్ల. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ ఏడీ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, అలీఫ్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అసిస్టెంట్ మేనేజర్ పల్లవి జోషి, మండల పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా, పిఎస్సిఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, నాయకులు ఏలూరి రామరెడ్డి, పొడిశెట్టి వెంకన్న, గ్రామ సర్పంచ్ ఐలయ్య, సంఘం తాజా మాజీ చైర్మన్ దొడక ఉప్పలయ్య, లింగాల భిక్షం, రావుల హరిత, చెన్నకృష్ణారెడ్డి, ఎంఆర్ఓ హరికృష్ణ, దూదిగాని నాగరాజు, ఏలేకృష్ణ, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పద్మశాలకు సంబంధించినటువంటి చేనేత సొసైటీలను బలోపేతం చేయాలి, చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర రావాలి, ప్రపంచానికే మళ్ళీ తెచ్చే వృత్తి, ఒక్కొక్క పోగును వస్త్రంగా తయారు చేసి మనిషిని అందంగా చిత్రీకరించే వృత్తి మా చేనేత కార్మికులని. నిండా అంగి ఉండి పాయింట్ సెట్ ఉండి తయారు చేసే చేనేతలకు గిట్టుబాటు ధర కావాలి. మన ప్రజాప్రభుత్వం రాగానే రైతన్నకు ఎట్లయితే రుణమాఫీ చేస్తున్నామో, రైతులకు తెలంగాణలో 25 లక్షల మందికి 25,600 కోట్లు ఎట్లయితే చేసినామో, మన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న, మన శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక్క మాట అడగగానే, ఇక్కడ పెద్దలు మా మురళి ఉన్నాడు, ఇప్పుడు ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్ ఒక్క మాట చెప్పిండు, అన్నా మీరు ముఖ్యమంత్రికి దగ్గర ఉంటారు, మరి రైతుల రుణమాఫీ అయింది, మా చేనేతలకు కూడా రుణమాఫీ కాదని చెప్పి నాకు కూడా అనుభవం లేదు, నాకు కూడా తెలియదు. కానీ మా మురళి ఒక్క మాట చెప్తే నేను ముఖ్యమంత్రికి చెప్పినా తుమ్మల నాగేశ్వరరావు ప్రాంతానికి పోతే గంట సేపట్లోనే తెలంగాణ రాష్ట్రంలో 46 కోట్లు చేనేత కార్మికులకు రుణమాఫీ చేసే ఘనత మన ప్రజాప్రభుత్వానికి. తప్పకుండా ప్రభుత్వ నిధుల నుంచి ఒక 20 లక్షలతోటి ఇక్కడ పెద్ద శక్తి నిర్మిస్తామని చెప్పి ఇలా ప్రకాష్ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా, మా డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా 25 లక్షలు పెట్టి మీకు సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నేను మాట అంటే మాట తప్ప మడమ నిప్ప, ఇయ్యాలని మీకు సాయం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒక్క సంవత్సరం తిరగక ముందుకు ఆ సంఘానికి భవనం నిర్మించే బాధ్యత మీ బిడ్డ గారిని తీసుకుంటా అని మాటిస్తూ ఈ చేనేత వృత్తికి న్యాయం చేస్తా. మీ హక్కును, మీ డిమాండ్ల కోసం అరువులందరికీ పింఛన్లు ఇప్పించి మీకు ఏదైతే జిఎస్టీ ఉందో అది తగ్గించేంత వరకు నేను పాటుపడతానని చెప్పి మరొకసారి వేదికటువంటి పుర ప్రములకు, మా చేనేత కార్మికులకు, మా మీడియా మిత్రులకు, మా మండల పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా గ్రామ సర్పంచ్